హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చి మా విలేజ్కి వెళ్ళి మేము ఏమేమి దేవుళ్ళకైతే మొక్కు చెల్లించుకున్నాం అనేది వీడియో. ఇది గురమ్మ పేరంటాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ తల్లి. ఇక్కడ మా ఊర్లో అయితే చిన్నగా అందరూ ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ డబ్బులు పోగు చేసి ఇక్కడైతే కట్టారు. పక్కనే గురాల పొలంలో పెద్ద గుడి అయితే ఉంది. ఇది పేరంటాల తల్లి నమ్మకమైన తల్లి అండి. ఎక్కడికక్కడే ఉంది ఈ గుడి అనేది మాట. విజయవాడలో కూడా ఉందండి. కానీ మొక్కులు మొక్కుకునేటప్పుడు మనకు కొంచెం సెంటిమెంట్ కదండి. మనం ఉన్న విలేజ్లో వచ్చి మొక్కు చెల్లించుకుంటే అలా గురమ్మ పేరంటాలకి అయితే మొక్కు చెల్లించేసాము. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం మా అమ్మ వాళ్ళ అక్క అండి. ఈవిడ ఆమె చిన్న వయసులోనే చనిపోవటం పేరంటాలు అయ్యింది. చాలామందికి తెలుస్తుంది పేరంటాలంటే. ఈవిడ వరలక్ష్మి పేరంటాలన్నమాట. మా అమ్మ వాళ్ళ అక్క అనమాట, సత్యమైన తల్లి. ప్రతి సంవత్సరం మా మావయ్యలు ఇక్కడికైతే వచ్చి ఆ తల్లికైతే సంబరం జరిపేసి భోజనాలు పెట్టుకుంటారండి వరలక్ష్మి పేరంటాలకి. ఇది వీరుడికి బోనం అనమాట. ఎక్కడ ఒక రాయి అనమాట. అంటే అది విగ్రహం ఏమి ఉండదు. ఆ తండ్రి వారికి ఇక్కడే పూజలు అయితే చేస్తారు. వీరబోనం అంటారనమాట. ఇలా కుటుంబ సభ్యులతో అందరం వెళ్ళి ఇలా మొక్కులు అయితే చెల్లించుకుంటాం అనమాట. సంవత్సరంకి ఒకసారి పెద్ద మావయ్యలు, చిన్న మావయ్యలు, మేము, మా అమ్మ వాళ్ళు అందరం కలిసి ఇలా అయితే విలేజ్కి అయితే వెళ్ళి ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే చెల్లించుకొని వస్తాం అనమాట. ఫస్ట్ అయితే గురమ్మ పేరంటాలకి బోనాలు అయితే పోసాం. ఆ మధ్యాహ్నం మా వరలక్ష్మి పెద్దమ్మకి అయితే ఊర్లో అయితే భోజనాలు పెట్టుకొని
ఈ పూజ అయితే ఆ అమ్మవారికి సంబరం అయితే చేసాం. సాయంత్రం వచ్చేసరికి ఇలా వీరభవనం అయితే చేసామండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది ఒక్క రోజు చేసింది అనమాట. ఇలా 3 రోజులు ఇలా వరుసగా చేసుకుంటా వెళ్తాం అనమాట. ఇంకా రాజులమ్మ తల్లికి అవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఇంకా మీ విలేజ్ మాకు కావాలి అనుకుంటే పార్ట్ 2 అని పెట్టండి, నేను కంపల్సరీగా పెడతాను. ఇంకా సాయంత్రం అమ్మవారికి భజన చేసి ఇలా ఈరోజు మా పూజలతో ఈరోజు అయితే గడిచిపోయిందండి. గట్టి కొట్టాలి, ఎక్కడ దాకా వినబడాలి. అమ్మా ఈడుతాండ్రి వినబడాలి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.